తీసుకోవచ్చు. పిల్లలకి తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్యాలయాలు ఫస్ట్ ఆప్షన్గా నిలబడాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలనే దానికే ఈ లీప్ మోడల్ తీసుకొచ్చారు. మన గౌరవ సభ్యులు ఒక పెద్దవారు మంచి మాట చెప్పారు అధ్యక్ష, ఐ థింక్ ఘనబాబు గారు మంచి మాట చెప్పారు. ఇవన్నీ చేస్తే ఆయన ఆశించేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకి రికమెండేషన్లు లెటర్లు వచ్చే రోజు రావాలి, అప్పుడే మనం గర్వంగా మంచి పని చేసామనేది మనం బలంగా నమ్మొచ్చని ఘనబాబు గారు కూడా మనకు చెప్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఈ లీప్ మోడల్ ఆ దిశగా పనిచేస్తుంది అధ్యక్ష. ఒక వాల్యూ బేస్డ్ ఫ్యూచర్ రెడీ గ్లోబలీ రెలవెంట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ అంటే కులం మతం ప్రాంతం అతీతంగా యాక్సెస్ కూడా మెయింటైన్ చేయాలనే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష రిఫార్మ్స్కి వస్తాను అధ్యక్ష. మొదటి రిఫార్మ్ అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్లో ఒకటి క్లస్టర్స్ అని రీఆర్గనైజ్ చేసాం. అంటే రిఫార్మ్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ బ్రిక్ బై బ్రిక్ వెళ్ళాలి అధ్యక్ష, అంతా సీక్వెన్స్ లింక్ అయింది. ఫస్ట్ క్లస్టర్ రీస్ట్రక్చరింగ్ అనేది ఇప్పుడు పూర్తయింది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలని అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కమిషనర్ గారు ప్రతి ఫ్రైడే 11 to 2 యూనియన్స్ని ప్రతి వారం కలుస్తాడు అధ్యక్ష. నో డిబేట్, నో డిస్కషన్, ప్రతి వారం కలవాల్సిందే. యూనియన్కి ఏం సమస్య ఉన్నా ఆయన తెలుసుకోవాలి, అది పరిష్కరించగలిగితే దెన్ అండ్ దేర్ చేయాలి, అవ్వకపోతే సెక్రటరీ గారి ద్వారా నాకు పంపించాలి, మేమందరం కూర్చొని చర్చించి పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో జియో 117 ఆల్టర్నేటివ్ అంతా కూడా యూనియన్స్ అందరితో మేము డిస్కస్ చేసాం. సుమారుగా 5.5 గంటల అధ్యక్ష నేను యూనియన్స్తో కూర్చున్నా ప్రజా దర్బార్లో 5.5 గంటలు కూర్చుని వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఆ ప్రతిపాదించే అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ కూడా మేము ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు, ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. లోకల్ డైనమిక్స్కి మీకే బాగా తెలుసు, మీరు గైడ్ చేసే విధంగానే ఆల్టర్నేటివ్ జియో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా అధ్యక్ష మేము బలంగా నమ్మేది లీప్ స్కూల్ అంటే మోడల్ ప్రైమరీ స్కూల్. కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలనే లక్ష్యంతో మేము పెట్టుకున్నాం. ఎందుకంటే 60 మంది విద్యార్థులు ఉంటే క్లాస్కి ఒక టీచర్ ఇవ్వచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు అనే ఆలోచనతో మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. దానికి అందరి సహకారం కావాలని నేను కోరుతున్నా. అంతేకాకుండా మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కూడా మనం ఎంచుకున్నాం, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని తర్వాత కరికులంకి వచ్చేగల అధ్యక్ష, కేజీ టు పీజీ కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. సో మీరు చూస్తే అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డి సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండేవారు, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండేవారు, స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఒకరు మాట్లాడుకునేవారు కాదు, ఒకరు ఒక పాలసీ ఇస్తున్నారు, అది వేరేకి విరుద్ధంగా ఉండేది అధ్యక్ష. ఇట్లా కాకుండా మొత్తం టైం చేసేదానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ ఇవ్వండి సార్, నాకు చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్పాను. సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించాను, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష. నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష. క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్, అంతే 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా మనకి మ్యాథ్స్ 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్, అంతే. 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష, పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష క్లాస్ 1కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2కి 8 ఇస్తే 4, క్లాస్ 3కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు, ఊకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఇది చేసాం అధ్యక్ష. ఎవరు ఫోటోలు లేవు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష, అంతే. ఎవరు ఫోటోలు లేదు, ఎవరు ఫార్వర్డ్ లేదు, ఎవరు మెసేజ్లు అవసరం లేదు. పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ ఇచ్చి ఊపిరి కొట్టాల్సినంత అవసరం లేదు అధ్యక్ష. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం, కలర్ పెట్టా అధ్యక్ష. సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మీరు బుక్స్ కూడా చూస్తే అధ్యక్ష చాలా నీట్గా, ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, చాలా నీట్గా చేసాం అధ్యక్ష. ఏమైనా సూచనలు ఉంటే
గౌరవ సభ్యులు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష క్యూఆర్ కోడ్ అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు, టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది ఎక్కడ పనిచేయలేదు అధ్యక్ష. సో సెక్రటరీలు అందరూ చెప్పి ఇట్లా కాదు, మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషిగా చేయకూడదు అంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేసే విధంగా మేము చేసాం అధ్యక్ష. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సో దట్ వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు. అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం అధ్యక్ష. సో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డే ఇస్ నో బ్యాక్ డే అధ్యక్ష. మూడోది అధ్యక్ష టీచర్ ట్రైనింగ్, ఇది చాలా కీలకమైనది అధ్యక్ష. దీంట్లో ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఉపాధ్యాయులను ఏకంగా ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలు పంపించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిన్లాండ్, జపాన్ లాంటి దేశాలు అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది బలంగా నమ్ముతున్నాం. సో ఉపాధ్యాయులను ఇతర దేశాలు పంపించి అక్కడ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష టీచర్ సీనియారిటీ లిస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ ఎవరు ప్రమేయం లేకుండా చాలా సిస్టమేటిక్గా చేయబోతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ బయట పెట్టాం. ఆ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత అది ఏకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఈ సభకి తీసుకురాబోతున్నాం. ఒక యాక్ట్ అనేది తీసుకురాబోతున్నాం. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అంటే ఏ స్కూల్లో అవకాశాలు రాబోతున్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా మన ప్రభుత్వం చేయబోతుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మెగా డిఎస్సి విషయంలో కూడా డిఎస్సి విషయంలో చాలాసార్లు అనేక మార్లు మనం చర్చించాం అధ్యక్ష. మార్చ్లో నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది, ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. అంతేకాకుండా యాప్ల భారం తగ్గించాలనేది గౌరవ సభ్యులందరూ గతంలోనే మాట్లాడారు. సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. చాలా ఉపాధ్యాయులు చేయాల్సిన ఉపాధ్యాయులకి క్లారిటీ ఉంటుంది, హెచ్ఎం గారు చేయాల్సిన హెచ్ఎం గారికి క్లారిటీ ఉంటుంది, ఇతర సభ్యులు చేయాల్సిన వాళ్ళ వర్క్ చాలా క్లియర్గా ఉంటుంది అధ్యక్ష. అకాడమిక్ క్యాలెండరు ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి నేను గతంలోనే చెప్పాను, అమరావతిలో ఉపాధ్యాయులకి ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే నేను గౌరవ మంత్రి గారిని నారాయణ గారిని కూడా భూమి కూడా నేను అడిగాను అధ్యక్ష. అది తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. వచ్చే సంవత్సరంలోనే ఆ భవనం కట్టి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను బలంగా నమ్మేది లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే పిల్లలు ఎన్ని గంటలు చదివారు, ఎన్నిసార్లు అంటే అటెండెన్స్ ఎంత ఉంది ఒక భాగం అయితే అసలు క్లాస్కి వచ్చి ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా కీలకమైనది అధ్యక్ష. అందుకే ఒక బోల్డ్ డెసిషన్ మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి అదే